సర్వాధికారి సౌవానికి అనుదృష్టి మా మీద ఉంచో ప్రభావ మా మార్గంలో దేవుడు మా ప్రవర్తన దేవుడు అయ్యా మా కూర్చుని మాట్లాడు సమస్తం దేవుడు ఆ శరీరాలు అయితే బలహీనమే కానీ ఆత్మ నీ కోసం నాన్నగా సిద్ధంగా ఉన్నప్పుడు తండ్రి మీ బలము మాకు తోడుగా ఉంచండి అయా ఆటంకి అభ్యంతరాలన్నింటినీ అయా మీరు నిర్మూలపరిచి సంఘంలో మేలుగా చోటు గ్రహించే మనసు దయచేయమని నా జ్ఞానంలో మరుగు చేసి మీ మాటలు వెల్లడిపరచండి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో ఈరోజు దేవుని వాక్యాన్ని మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ స్ట్రెస్కి డిప్రెషన్కి లోన్ అవుతున్నట్లుగా మనము చూస్తున్నాం కదా. గత 10 రోజుల నుంచి మనం ఒక ఇన్సిడెంట్ని చాలా కవర్ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒక తల్లి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండి 1 లక్ష రూపాయలు జీతం తీస్తూ అతని హస్బెండ్ వచ్చేసి దుబాయ్లో పనిచేస్తూ 2 పిల్లల్ని పెట్టుకొని ఆ పిల్లల్ని హాస్టల్లో పెట్టి చాలా మంచి ఒక సాఫ్ట్ జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా ఆమె పిల్లల్ని తీసుకొని వెళ్ళి ట్రైన్కి ఎదురుగా ఒక బూత్కి ఎదురుగా నిలబడి మరణించింది. కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటే ఆమె డిప్రెషన్కి లోనైంది అని లాస్ట్గా వాళ్ళు చెప్తున్నారు. అంటే డిప్రెషన్ అంటే ఈ మానవుని మనసు ఆశాజీవి. మానవుడే ఒక ఆశాజీవి. అంటే ఒక ఆశ తీరిన తర్వాత ఇంకొక ఆశ. ఈ ఆశ మనకి ఏదన్నా సంథింగ్ లేదనుకోండి, ఇది తీరిపోయిన తర్వాత అది ఉంటే బాగుండు, అది తీరిపోయిన తర్వాత ఇంకోటి వస్తే బాగుండు, లేదంటే మన వ్యాధులు పోతే బాగుండు, వ్యాధులన్నీ పోయినాక మళ్ళీ మనము ఇంకోటి ఏదో విలాసవంతంగా బతకాలి, లేదంటే మనం ఇంకా బాగా స్టేటస్గా బతకాలి, ఇంకా బాగా లగ్జరీస్గా బతకాలి. ఇలాగ మానవుని ఆశా జీవితానికి హద్దే లేదు. ఈ హద్దు లేని మానవుని జీవితంలో ఈ మనసు ఎప్పుడైతే కృంగుదలకి డిప్రెషన్కి స్ట్రెస్కి లోనైపోతుందో అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా చాలా భయంకరంగా ఉంటున్నట్లుగా ఈరోజు ఈ మధ్యకాలంలో మనం ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ఒక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఎంతో గొప్ప కోటీశ్వరుడు అంట. నైట్కి సూసైడ్ చేస్తున్నాడు. నార్త్ సైడ్ అతను పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన కూడా మంచి మిలియనర్. తర్వాత ఇద్దరు ఎందుకు చచ్చిపోతున్నారో, మనుషుల జీవితం ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియట్లేదు. కారణం ఏంటయ్యా అని అసలు భర్త భార్యతో మాట్లాడటానికి కూడా టైం లేదు. ఏమంటే మేము బిజీ, మేము ఒక మెసేజ్ పెట్టడానికి కానీ ఒక ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడానికి కానీ వాళ్ళకి టైం లేదు. ఏమంటే మేము చాలా బిజీగా ఉన్నాం. అంటే మీకు బయట లోకమే బిజీ, కానీ ఇంట్లో మిమ్మల్ని నమ్ముకొని ఒక భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ చేద్దాము, లేకపోతే వాళ్ళతో మాట్లాడదామని అనిపిస్తున్నా. భర్తలైన వాళ్ళకి భార్యలకు కూడా భర్త వచ్చినప్పుడు వాళ్ళతో కొంచెం మనం బాగా ప్రేమగా మాట్లాడదాం, వాళ్ళకి కావాల్సి చూద్దాం అని భార్యలు కనిపిస్తారు. తల్లిదండ్రులకు మరి పిల్లలకు కూడా ఎప్పుడు చూడు ఫోన్లు, ఇప్పుడు ఎక్కువ ఫోన్ గేమ్స్ అయిపోయింది. వాళ్ళ పనులు మనుషుల
అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదావు. దేవుని మనసు, ఆ దేవుని మీద మన మనసు ఆనుకోలేదంటే మన జీవితంలో శాంతి లేనట్టే, మన జీవితంలో ఒక నెమ్మది లేనట్టే, మన జీవితంలో ఒక సుఖం లేనట్టే మనం ఊహించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సత్యమైనది. నీ మనసు ఎవరెవరి మీదో ఆధారం పెట్టుకొని, లేదా ఏదేదో ఒక స్టేటస్ కి ఆధారం పెట్టుకొని, లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద, లేదా దాని మీద దీని మీద, ఉద్యోగాల మీద, బిడ్డల మీద, ఎక్కడ నువ్వు పెట్టుకున్నా కానీ నీకు పూర్ణ శాంతి కలగదు. కానీ దేవుని మీద నీవు మరి నీ మనసుని పెట్టుకోవాలి. మనసు అనగా మనం ఇంకా మనసుకి ఇంకా పర్యాయపదంగా మనం ఏం మాట్లాడుకోవచ్చు? ఏమనుకోవచ్చు? హృదయము, అంతరంగము, లేదంటే ఆలోచనలు, మనస్సాక్షి, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన పదాలే. ఇవన్నీ మన హృదయము ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఆనుకుని ఉండాలి. దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడే మరి పూర్ణ శాంతి గలవారిగా ఆయన మనలను కాపాడతాడంట. ఆయన మనలను కాపాడతాడు. ఈ అంత్యకాల దినాలలో మరి గర్జించు సింహం వలె అపవాది ఎవరిని మృంగుదునా అని అది తిరుగులాడుచున్నప్పుడు, ఇలాంటి ఒక చెడ్డ దినాలలో, అంత్యకాల దినాలలో మనల్ని కాపాడగలిగేది ఏంటయ్యా అని అంటే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలా. ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో ఆ హృదయంలోనికి పాపము రాదు, ఆ హృదయంలోనికి చెడ్డ ఆలోచనలు రావు. మనము బైబిల్ చదవలేకపోవటం వల్ల, లేదా బైబిల్ మాటలు నెమరు వేసుకోలేకపోవటం వల్ల మరి ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతున్నాం. మనం తప్పిపోలేదు అనటానికి వీల్లేదు. కొన్ని పాపములు వెల్లడి బహిరంగంగా కనబడుతుంటాయి, కొన్ని రహస్య పాపాలు మన జీవితంలో ఏలుబడి చేస్తాయి. అవి రోజు రోజుకి మనల్ని మరి ఒక చీడ పురుగు కానీ ఒక మంచి మొక్కను తినేసినట్లుగా మన జీవితాన్ని అది పతనం చేసేస్తుంది. మనము ఆత్మీయతలో ఎంతో దిగజారిపోతామని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవడానికి ప్రయత్నించండి. ఒక అధ్యాయమైన మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా ఈ వాక్యము, ఈ రోజు దేవుడు ఈ మాటల ద్వారా నాతో ఏం మాట్లాడతాడని ఒక మాటనైనా నెమరు వేసుకొని ధ్యానించినప్పుడు ఆ జీవితంలో ఆ వాక్యము నిన్ను కట్టుకుంటుంది, ఆ వాక్యము నీకు నెమ్మదిస్తుంది, ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుందని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో అయ్యా, వారిని పూర్ణ శాంతి వల్ల కాపాడుతున్నావు. ఇలాంటి స్ట్రెస్సెస్ కి, డిప్రెషన్స్ కి, విపరీతమైన ఆలోచనలకి, మరి ఆత్మహత్యలకి, లేదంటే నరహత్యలకి, అక్రమ సంబంధాలకి, ఇలాంటివి ఏమి మన జీవితంలో జరగకుండా మన క్షేమంగా, సురక్షితంగా, సుఖంగా, మరి సంతోషంగా ఉండాలి అని అంటే మన హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. ఇది యవనస్తులకైనా సరే, చిన్నపిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, వృద్ధులకైనా సరే, మరి ఇది దేవుని మాటలు సత్యమైనవి. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవటానికి ప్రయత్నించండి. అయితే ఇంకా నేను ఏమని ఇక్కడ మనసు గురించి మరి నేను ధ్యానిస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడా? మంచి ఒక పొజిషన్ వచ్చేసింది మనకి. అప్పుడు దేవుడు గుర్తొస్తాడా? ఉన్నావు అయితే ఓకే, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అన్నట్లుగా ఎక్కువ సమయం ఇవ్వలేమేమో అనుకుంటా నేను. ఒకవేళ మనకి ఎక్కువ బాగా వచ్చేసింది అనుకోండి, అనారోగ్యం వచ్చేస్తే అప్పుడు ఇంకా పండుకున్న కాడ నుంచి, నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంకా మనం ఏసయ్యా నన్ను బాగు చేయి ఇంకా అడిగిన వాళ్ళము అడిగినట్టుగా ఉండాలంటే మన అనారోగ్య స్థితిలో ఎక్కువగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ మనసు ఏంటంటే మనకు కావాల్సిన దాన్ని ఎక్కువ ఆపేక్షిస్తుంది. అంతేగాని అది అవసరాని కోసం దేవుణ్ణి మనం ఉపయోగించుకుంటున్నామేమో. కానీ ఆ దేవుని వాక్యం ఏమంటుందంటే నిరంతరము దేవుని మీద మనము ఆనుకోవాలి. ఒక ఉన్నతమైన స్థితిలో ఫ్లైట్లలో వెళ్ళిపోయే పరిస్థితి మనకు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోతున్నామేమో, లేకపోతే అలాంటి మన రోజుల్ని మనం నడుచుకుంటా వెళ్ళినవి, లేదంటే ఆటోల్లో వెళ్ళినవి, బస్సులలో వెళ్ళినవి, ఈ రోజులు మర్చిపోతున్నామేమో. ఏమంటే మనకు ఒక ఉన్నతమైన స్థితి వచ్చేసింది. అలాగే మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తు రావట్లేదు. చేద్దాంలే, రేపు వేద్దాం మాట్లాడి, ఈ రోజు కూర్చొని చేద్దాము, లేకపోతే ఈ రోజు రేపు వాయిదా వేసుకుందాం, రేపు అయిపోతుందాం, లేదంటే రేపు ఉపవాసం ఉందాం. ఆరోగ్యం ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏమంటున్నా, ఏసయ్యా నన్ను బాగు చేయ, నేను నుంచుంటే చాలు ప్రభా. నా పరిస్థితి కూడా ఒకప్పుడు అలాగే ఉంది ప్రభా, నేను నుంచుంటే చాలయ్యా అనుకున్న దానిని దేవుడు స్వస్థపరిచాడు. అయితే కొన్ని విషయాలలో మనం ఎన్నోసార్లు తప్పిపోతుంటాము. దేవాతి దేవుడు ఆయన చిత్తంలో ఉన్న బిడ్డలను, మరి ఆయన ప్రణాళికలో ఉన్న బిడ్డలను ఎప్పుడు ఎన్నటికి చేయి విడిచే దేవుడు కాదని మనం జ్ఞాపకం చేస్తాం. మన సౌకర్యం, మన తప్పుల్లో ఉన్నప్పుడు ఆ దేవుడిని మరి జ్ఞాపకం
అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఈ బాధలన్నీ నేను ఎరిగిన దేవుడు అని చెప్పి ఆయన మనతో మాట్లాడు. మన జీవితం ఏదైనా సరే మనం దేవుడి మీద అనుకున్నప్పుడు ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. మరి మనసు అనే విషయంలో మరి ఆదాము అవ్వ మరి ఏదో తోటలో చక్కగా వేసుకున్న దేవుడు అన్ని కలుగు చేశాడు. ఆది కాలం ఏదో తోటలో చూడండి 3వ అధ్యాయం మనకు తెలుసు కదా. అక్కడ అన్ని మొత్తము మన వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని విషయాలు మరి కలుగజేసి ఒకే ఒక ఆజ్ఞ, జీవవృక్ష ఫలాలని మీరు తినకూడదు, ఆ చెట్టు జోలికి మీరు పోకూడదు అని చెప్పినప్పుడు వీళ్ళు అన్ని బాగానే ఉన్నాయి, జరిగినంత కాలం జరిగింది. కానీ ఒకరోజు సాతానికి ఆ ఇద్దరి ఆది దంపతుల మీద అనుకుంటున్నాడు, ఏంటి దేవుడు నన్ను పైనుంచి తోసేశాడు. ఎక్కడున్నాడు ఈ లూసిఫరు, ఈ విరోధి అయిన సాతాను ఎక్కడి నుంచి తోయబడ్డాడు? యెషయా గ్రంథంలో ఉంది కదా, ఏమని దేవుడితో సమానంగా నన్ను నేను చూసుకుంటున్నాను, దేవుడు నేను ఒకటే ఈక్వల్, నేనే ప్రధాన దూతను కాదు, నేను కూడా దేవుణ్ణి అనే ఒక మనసు చెడ్డ తలంపు ఎప్పుడైతే ఆ లూసిఫర్ లో వచ్చేసిందో అక్కడి నుంచి తోసివేయబడ్డ ఈ విరోధి అయిన సాతాను అటు ఇటు తిరుగులాడుచు భూమి మీద ఇప్పుడు ఏదాం తోటలోకి ప్రవేశించినప్పుడు ఆదాము అవ్వ బాగా చక్కగా మన దేవుని మాటకు లోబడి జీవిస్తున్నప్పుడు ఎవరిలోకి ప్రవేశించాడు? ఫస్ట్ గా ఎవరి దగ్గరికి వచ్చేసాడు? అవ్వ దగ్గరికి వచ్చి. ఎందుకంటే స్త్రీ బలహీనమైన రకమని మరి ఆమె ఎప్పుడు ఏ క్షణంలో సాతాను యేసు ప్రభును కూడా పరీక్షించింది కదా. యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ఏమంటుంది? ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమని చెప్తుంది. లేదంటే ఇదిగో నువ్వు ఇవన్నీ నాకు కానీ ముఖ్యం అంటే ఈ లోకంలో ఉన్న అన్ని కూడా నీకు నేను అప్పగిస్తానని చెప్పి ఆ యేసు ప్రభువును కూడా సాతాను పరీక్షిస్తుంది. అలాగే ఎవరు బలహీనంగా ఉంటారో మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ మనం ఎవరు బలహీనంగా ఉంటామో మనకంటే ఎక్కువగా సాతాను తెలిసిపోతుంది. ఓహో, ఈ కుటుంబంలో ఈ వ్యక్తి ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు లేక ఉన్నది, సో వాళ్ళని మనము చేసేద్దామని చెప్పేసి దాని ప్రయత్నాలు అది చేస్తుంది. ఎవరు బలంగా దేవుళ్ళలో స్థిరులుగా ఉంటారు వాళ్ళ జోలికి రానే రాదు, బలహీనులనే అది ముందు పట్టుకుంటుంది. అవ్వమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుంది, ఇది నిజమా అని అడుగుతుంది. ఏమంటుంది? ఇది నిజమా అంటే అప్పుడు నిజమైనట్టే కాదన్నట్ట ఆవిడ ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి నిజమో? ఇది నువ్వు ఇది తింటే నువ్వు బతుకుతే మీరు దేవుళ్ళు అయిపోతారని దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పేసి ఆదమ్మని ఒక డైలమాలో పెట్టేసింది. అవ్వమ్మని డైలమాలో పెట్టేసేసి చక్కగా ఇది అందమైనది, చూసుటకు రమ్యమైనది, ఆడవాళ్ళకి ముందు ఏంటి పై అట్రాక్షన్లే బాగా కనపడతాయి. మనసులు మనము ఎరగము కదండి. మనుషులు పై రూపాలనే చూస్తున్నారు కానీ అంతరాలని గుర్తెరగట్లేదన్న వాక్యం ప్రకారము ఈ అవ్వమ్మ కూడా ఏం చేసింది? అది చూచుటకు చదవండి 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం ఆది కాండం. అయితే చెప్పి సర్పముతో అనెను, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏదైనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడినని మీకు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వల్లే ఉందురని దేవునికి తెలియనని మీతో చెప్పగా ఆ స్త్రీ చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చేసినట్టు. చూడండి, ఇప్పుడు ఆ స్త్రీ కనులకు అది ఎలా కనపడింది? అందమైన, నెక్స్ట్ ఏంటి? వివేకం ఇచ్చే రమ్యమైనదిగా కనపడినప్పుడు ఆమె ఆ పంటను చూసి మోసపోయింది. ఆ బలహీనతలో ఆమె చిక్కుపడిపోయింది. ఆ బలహీనత వలన ఆమె ఏం చేసింది? తినకూడని పంటని దేవుడు ఏదైతే తనకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను అతిక్రమించి మీరు ఏ దినమునైతే జీవవృక్ష ఫలాలు తింటారో ఆ దినమున నిశ్చయముగా మీరు చనిపోతారన్న దేవుడి మాటని మరిచిపోయి తన కనులకు తన మనసుకు నచ్చినది ఆ అవ్వమ్మ చేయటం వలన ఆ రోజు వారు దేవుడిచ్చిన ఆ యొక్క మహిమను వారు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు మరి ఇక 3వ అధ్యాయంలో నుంచి మళ్ళీ 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ భూమి మీద ఈ మనుషులను చేసింది నేను చాలా తప్పు అని దేవుడు తన మనసులో తను సంతాపడుతున్నాడంట. 6వ అధ్యాయం వచ్చేసరికి నేను ఇంత బాగా మనుషులను చేసి
చూసినట్లయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాని భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. హృదయములో తన మనసు బాధపడుతుంది. యేసయ్య, అయ్యో నేను ఈ భూమి మీద మనుషులను చేసింది. అయిపోయినటువంటి ఆదాము అవ్వలు మరి శాపాన్ని మనుషులందరికీ తీసుకొని వచ్చేసారు. మరి శాపగ్రస్తులుగా వారు ఏదైనా తోటలో నుంచి త్రోసివేయబడ్డారు. త్రోసివేయబడిన ఈ ఆదాము అవ్వలను మరి అని చెప్పి 7వ వచనం చదవండమ్మా. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారు సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవాహు కాలములో నోవాహు 100 సంవత్సరములు మరి ఓడను సిద్ధము చేస్తూ ప్రకటిస్తున్నాడు, ఇదిగో రక్షణ మనకి సిద్ధంగా ఉంది. రక్షణ అనే ఓడలోనికి మీరందరూ ప్రవేశించండి, మారు మనసు పొందండి, దేవుడు నిజమైన సృష్టికర్త అయిన దేవుడిని మీరు ఆరాధించండి అని చెప్పి నోవాహు ఆ యొక్క ఓడను సిద్ధము చేస్తూ మరి సువార్తను ప్రకటిస్తుంటే కూడా యెహోవాని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. తాను తన ఇంటి వారు మాత్రమే, నోవాహు ఓడలో ఎంతమంది మాత్రమే ప్రవేశించారు? కేవలము 8 మంది మాత్రమే. తను, తన భార్య, కుమారులు, కోడళ్ళు మట్టుకే ప్రవేశించినట్లుగా మరి ఒక్కొక్క జత మరి పక్షులన్నీ, ఒక్కొక్క జత జంతువుల్ని ఈ విధంగా నోవాహు ఆ ఓడలోనికి ఎక్కించాడు. కానీ 100 సంవత్సరములు ఆయన ప్రకటన చేసినా కానీ నోవాహు మాట ఎవరు వినలేదు. నోవాహు యొక్క సువార్తను ఎవరు చెవును పెట్టించుకోలేదు. ఓ దేవుడు వస్తున్నాడు, పెద్ద జలప్రలయం రాబోతుంది అన్న విషయాన్ని ఎవరు అంగీకరించట్లేదు. ఎందుకంటే అంతవరకు కూడా వారికి వాన అన్న మాటే వారికి తెలియదు. అలాంటిది జలప్రలయం ఎందుకు వస్తుంది? మేము బాగా సౌకర్యంగా ఉన్నాం, కంఫర్ట్ గా ఉన్నాం, ఈయనేదో చెప్పుకుంటున్నాడులే, ఈయనేదో చేసుకుంటున్నాడు అని చెప్పి నోవాహును వెర్రివాణ్ణి చూసినట్టుగా చూశారు. కానీ నోవాహు అయితే దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా ఉన్నాడు. కాబట్టి నోవాహు కుటుంబము ఆ రక్షణ అనే ఓడ
చేసినట్లుగా మనం చూస్తున్నాము. అయితే దేవాది దేవుడైన యెహోవా సమస్త మానవులందరినీ కూడా జలప్రలయంలో అంతుపట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మొదటి అంతము. మనుషులను చేసినందుకు దేవుడు సంతాపపడి మరి ఆయన మనుషులందరినీ అంతపట్టించి కేవలం 8 మందికి మాత్రమే కృప కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నాను, నేనున్న స్థలంలో మీరుండాలా, నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధము చేస్తానని మరి శిష్యులందరికీ కూడా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన మరలా మన కోసం తిరిగి వస్తున్నాడు. రెండవసారి ఆయన తిరిగి రాబోతున్నప్పుడు ఇదిగో ఆయన అంటున్నాడు కదా, ఈసారి ముందుసారి మన కోసము జలం అంటే నీళ్ళలో ఆ మానవాళి అంతా కొట్టుకొని పోయింది. ఈసారి మన కోసం ఏం దాచబడిందో తెలుసా? అగ్ని గంధకములు మన కోసము దాచబడినట్లుగా మనం చూస్తున్నాం. అది ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఆ వాక్యాన్ని మరి పద్మాసు దీవిలో యోహాను భక్తుడు మరి ఖచ్చితంగా మాటను రాసి పెట్టాడు. ఏమంటే మనుషులందరిలో 3వ భాగము వరకు కూడా అందరూ అగ్ని గంధకములతోనే నశించిపోతారని చెప్పి మరి మనం ప్రకటన గ్రంథంలో చూద్దామా? ప్రకటన గ్రంథంలో 3వ భాగాన్ని అగ్ని గంధకములతో ఆయన కాల్చివేయాలని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి మొదటి అంతములో అంటే నోవహు కాలంలో జలప్రలయం వలన అనేకులు మొత్తము ఆ లోకమంతా జలప్రలయంలో కొట్టుకొని పడబడింది. 8 మంది మాత్రమే రక్షణ పొందినారు. మరి 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు 3వ భాగం మొత్తం ప్రజలు అగ్ని గంధకాలతో మరి సంహరింపబడవాలని దేవుని వాక్యము మనం చూస్తున్నాం. ఏ రోజు ఎప్పుడు ఎలాగ వస్తాడో మనకు తెలియదు. మన దినాల పరిమాణం మనకు తెలవకనే ఉన్నది. ఈ రోజు బాగున్న మనుషులు రేపు పొద్దున ఏమవుతున్నారో మనకు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నాం. చూడండి, ఆరోగ్యంగా ఉన్నారనుకున్నారు, సడన్ గా మరి సిక్ అయిపోతున్నారు. బాగా బతుకుతున్నారు పిల్లలు, చక్కగా లైన్ లో ఉన్నారనుకున్న పిల్లలు ఒక రోజు తప్పుడు అడుగులు వేసేస్తున్నారు. ఎవరు ఏ క్షణమున ఎలాగో మారిపోతున్నారో అంతపట్టని స్థితులలో మనం జీవిస్తున్నప్పుడు మరి జాగ్రత్త. ఎందుకంటే దేవుడి వాక్యంలో ప్రకటన గ్రంథం 12:12లో అంటున్నాడు కదా, ఇదిగో భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు కలిగిన సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే నీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఎందుకు ఇలాంటి రోజుల్లో మనం జీవిస్తున్న భార్యాభర్తలు చూసేదానికి బాగున్నారు, చక్కగా ఉన్నారే, బాగున్నారే అని అందరి చేత అనిపించుకున్నాడు. సడన్ గా ఒకరోజు భర్తకి తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త ఎన్నో విషయాల్లో తప్పుడు అడుగులు వేస్తున్నారు. మరి ఇలాంటి విషయాలు జరగటానికి కారణం ఏంటయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వస్తున్నాడు. ఎవరు దేవునిలో ఎక్కువగా వాడబడుతున్నారు, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరి వలన దేవునికి మహిమ కలుగుతుంది, ఎవరి వలన దేవుని నామం కీర్తించబడుతుంది, ప్రకటించబడుతుంది, వెల్లడి చేయబడుతుంది, బహిర్గతం అవబోతుందని తెలుసుకున్న అపవాది వాడు ఏం చేస్తున్నాడు? తనకి సమయం కొంచెమే ఉందని గుర్తెరిగి వారి మధ్యలోనికి దూరిపోతున్నాడు, వారినే పట్టేస్తున్నాడు. కాబట్టి మరి పరాక్రమశాలైన శూరులైన వీరులుగా యోధులుగా మరి దేవుని సంఘంలో ఉన్న బిడ్డలారా మీరు జాగ్రత్తగా ఉండండి. మరి అపవాదికి సమయం ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇదిగో మొదటి అంతములో 8 మంది మాత్రమే కృప పొందారు. 2వ అంతము ప్రకటించబడింది. అదిగో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. 3వ భాగము వరకు మరి అగ్ని గంధకాలకి దేవుడు వారిని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అగ్ని గంధకములు అంటే ఏమనుకుంటున్నారు? ఆ రోజుల్లో ఇంకా టెక్నాలజీ మనకి ఇంకా కొంచెం ముందు రోజులు గడిచిన తర్వాత టెక్నాలజీ బాగా పెరిగిపోతే ఆ యొక్క విరోధ దేశస్తులంటే ఒక ఆటం బాంబుని తయారు చేశారంట. ఆటం బాంబ్, న్యూక్లియర్ బాంబ్ అది తయారు చేసినప్పుడు అది కానీ ఒకసారి వస్తే ఒక ఊరే మొత్తము నాశనం అయిపోతుంది. అలాంటిది ఒకసారి జరిగింది. ఇప్పుడు ఆ 2 ఊర్లు ఇప్పుడు కూడా చేరుకోలేదు. హిరోషిమా, నాగాసాకి సెకండ్ వరల్డ్ వార్ లో వాళ్ళు తయారు చేసిన బాంబు ఆ యొక్క ఎఫెక్ట్ ఆ 2 ఊర్లు ఆ పట్టణాల మీద వేసినప్పుడు ఆ పట్టణాలు ఇప్పటికీ కూడా అక్కడ ఏ పంట కానీ ఏ నివాసము కానీ ఎలాంటి మానవులు కానీ నివసించలేకపోతారు. అంటే ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ఇప్పుడు ఆ సంవత్సరాల్లో జరిగినప్పుడే అంత పవర్ఫుల్ బాంబ్స్ ని వాళ్ళు యూజ్ చేశారంటే మరి ఇంకా ముందున్న టెక్నాలజీ చాలా 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 టెక్నాలజీ పెరిగిపోయాల కోసం మన సంఘం కోసం ఎంతైనా సరే మరి ప్రార్థన ఎంతైనా అవసరం అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. దాని ఉద్దేశంగానే మనుషులను చేసినందుకు మనస్తాపడుతున్నాడు.
ఆయన మా మనుషులను నేను చేసినందుకు ఆయన బాధపడి మన జలప్రలయం రప్పించి తర్వాత ఆయన అలా వదిలేశాడా తరాలు గడిచిపోయినాయి. మరి ఆ యొక్క యేసయ్య మన కోసం ఈ భూమి మీద మనిషి కుమారుడిగా అవతరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ మనుషుని ద్వారా అయితే మరి ఏ యొక్క మనుషుని ద్వారా అయితే పాపం ఈ లోకంలోనికి వచ్చిందో అదే మనుషుని ద్వారా ఈ పాపాన్ని ఈ మరణాన్ని జయించాలని చెప్పి యేసు ప్రభు వారిని ఒక మనిషిని పోలికగా పుట్టించి ఆయన ఈ లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఇట్ వాజ్ అన్ అన్కండిషనల్ లవ్. చూడండి, దానికి హద్దులు లేవంట. మరి ఆకాశానికి ఒక విస్తీర్ణం ఉంటదేమో, భూమికి ఉంటదేమో లోతు, మరి ఎత్తు వెడల్పు మనం దేనికైనా సరే కొలవచ్చు. కానీ మన ప్రేమకి నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమ అంటే ఎంత అని చెప్తావు? దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటాయా? పిల్లల ప్రేమని మనం చూపించే ప్రేమకే ఒక హద్దులు లేకపోతే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ సర్వమానవాన్ని కలుగజేసిన దేవుడు, నీవు నేను సుఖంగా సౌకర్యంగా సంతోషంగా బ్రతకాలనుకున్న దేవుడు, మరి తన అద్వితీయ కుమారుడు, ద్వితీయ అంటే ఇంకొక కుమారుడు లేడు ఆయన. ఆయన ఒకే ఒక కుమారుడు అయిన యేసయ్యని మరి ఒక మనుషునిగా చదవండి. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఆయన దేవుని స్వరూపమై ఉండి భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా ఇప్పుడు ఎవరి పోలికలో పుట్టాడు? దేవాది దేవుడు, మహాకాశంలో పట్టజాలని దేవుడు. ఇదిగో ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు. ఇదిగో ఆయన అంటున్నాడు మనుషుల పోలికగా ఒక సర్వసాధారణమైన 5 అడుగులు 6 అడుగులుగా మనిషిగా ఒక చిన్న గర్భస్థ శిశువుగా ఆయన కన్యకైన మరే గర్భంలోనికి ఆయన అవతరించాడంటే కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. కాబట్టి నీవు నేను ఈ రోజు మనం ఆరాధించే ప్రజలుగా ఉంటున్నాం. మనం నశించిపోయేదానికి ఇష్టం లేదు. ఇదిగో నశించిపోతున్న మనుషులను నేను మీ యొద్దకు వస్తున్నానని చెప్పి దేవుడు మరి తన కుమారుడైన యేసయ్యను మనకు మనుషుల పోలికలో పంపించాడు. తర్వాత చూడండి, ఇంకా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. చూడండి, ఆయన ఏమి ఒక మనుషుని పోలికగా పుట్టిన యేసయ్య ఒక గొప్ప రాజవంశంలో పుట్టొచ్చు కదా, ఏదో ఒక గొప్ప రాజుకి పుట్టొచ్చు కదా, లేదా ఒక రాజవంశంలో పుట్టొచ్చు కదా. అలాంటి వంశాలను ఆయన ఎన్నుకోలేదు. కానీ దాసుని స్వరూపంలో ఆయన మనకి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మీరందరూ చూడాలి. మీరందరూ చూస్తున్నారా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే ఏమి లేనివాడిగా, నా దగ్గర ఏం లేదు, ఆయన జీరో, నేను ఒక సర్వసాధారణమైన వడ్రంగిగా ఉన్నటువంటి యోసేపు మరియమ్మల కుమారుని లాగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. కానీ నేను ఒక రాజుని, నేను యూదుల రాజుని, లేదా ఈ సర్వలోకానికి అధిపతిని, లేదా ఈ కృపాసత్య సంపూర్ణి, నాకే ఈ గొప్ప సన్మానం ఉందని చెప్పి ఆయన ఎంచుకోలేదు. కానీ ఆయన ఒక దాసుని స్వరూపంలో రిక్తునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరి ఆ తర్వాత ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. చూడండి, ఆయనలో ఒక విధేయత, మరి ఆయనలో ఒక వినయము. ఆయన దేవుడు కదా, ఆయన దేవుడి కుమారుడు కదా, ఆయన ఎందుకు శిలువ మరణం పొందాలి? ఎందుకు ఇద్దరు నేరస్తుల మధ్యలో శాపాగ్రస్తుడుగా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడాలంటే నిన్ను నన్ను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. నీవు నేను మరణించుట ఆయనకి ఇష్టం లేదు. నీ స్థానము నా స్థానము ఆయన తీసుకొని ఉన్నాడు. నీవు మరణించవలసిన స్థానంలో యేసు ప్రభు వారు ఆయన మీద ఆయన మరణ శిక్ష వేస్తున్నాడు. నువ్వు నిందపడాల్సిన స్థానంలో యేసయ్య ఆయన నిందను పాలయ్యాడు. ఇదిగో నీకు అవమానం జరగవలసిన స్థలంలో ఆయన నేను అవమానించబడుతున్నాను అంటున్నాడు. ఇదిగో యేసు ప్రభు వారు తను తాను రిక్తునిగా చేస్తున్నాడు. తృణీకరించబడిన వ్యక్తిగా మారిపోయాడు. సొగసైన సురూపమైన వ్యక్తి వేరుగా మారిపోయాడు. ఇదిగో మనుషులు చూడనల్లనే వాడిగా మారిపోయాడు. ఇదిగో ఇద్దరు దొంగల మధ్యలో
శాపగ్రస్తుడుగా, ఇదిగో యజ్ఞానికి తీసుకొని వచ్చిన పశువు వలె ఆయన మారిపోయాడు. ఎర్రటి ఎండలో ఆ భారమైన బరువైన సిలువను యెరూషలేము వీధులలో ఆయన నడుచుకుంటూ తీసుకొని వస్తూ ఆ గొల్గొతా కొండ మీద ఆయన మరి నీ కోసం నా కోసం ఎందుకు వేలాడదీయబడుతున్నాడు తెలుసా? ఇదిగో నోవహు కాలంలో 8 మంది మాత్రమే కృప పొంది ఉన్నారు. కానీ ఇదిగో నేను మనిషిని పోలికగా పుట్టినానికి కారణం, మరి మా దాసుల స్వరూపం దాచుకోవడానికి కారణం ఏంటంటే మనుషులందరూ కూడా మారు మనసు పొందాలా. మనుషులందరూ కూడా ఎవ్వరు కూడా విడిచిపెట్టబడకూడదు, ఎవ్వరు కూడా నశించకూడదు. ఈ బిడ్డలందరూ రక్షణ పొందాలి. ఈ బిడ్డలందరికీ మారు మనసు రావాలని ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మన కోసం ఆయన రిక్తునిగా మార్చబడ్డాడు. ఆకారం మంది మనుషుడిగా కనపడ్డాడు. మరణము పొందినంతగా ఆయన మనల్ని ప్రేమ చూపిస్తాడు. అదిగో పరమగీతాలు అనుకుంటా, మరణము ప్రేమ అంట మరణం అంతా బలవంతమైనది. ఎలాంటిది? ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నామంటే మరణము పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎవరినో ఆ రోజుల్లో ఏంటి ఎట్లని గొర్రెలని మరి దేవాది దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళని వీళ్ళని పొందగాని అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, మరి జన్మ కర్మ పాపం లేని పరిశుద్ధుడిగా పాపరహితుడిగా వచ్చినటువంటి యేసయ్య నేనే నీ కోసం బలైపోతున్నాను, నేనే నీ కోసం యజ్ఞ పశువుగా మారిపోతున్నాను అని చెప్పి ఆయన వలన అంతగా ప్రేమించాడు. మరణము పొందినంతగా ఆయన వలన ప్రేమించాడు. కాబట్టి ఆయన మరణించడం వలన మనకి ఎంతో మంచిది. ఆయన మరణించడం వలన మన జీవితాలకు మరి రక్షణ భాగ్యం వచ్చింది. ఆయన మరణించడం వలన మన జీవితాలకు నిత్య జీవం వచ్చింది. ఆయన మరణించడం వలన మన జీవితాలకు ఒక రక్షణ అనుభవం, రక్షణ పరిశుద్ధాత్మల వరము, ఇదిగో దేవాలయంలో ఆయన స్తుతించే వరము, నిత్య జీవము కలిగడానికి మనల్ని వారసులుగా చేసినట్లుగా మనం గుర్తించుకోవాలి. తర్వాత ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నేనేదో ఒక రాజుని, నేను దేవుని కుమారుని అన్నట్లుగా ఆయన ఉండలేదు, కానీ ఒక దాసుని స్వరూపంలో ఆయన వచ్చినటువంటి ఆయన ఎంతగా విధేయత చూపించాడంటే ఒక మరణమైన ఆయన చూపించిన విధేయత సిలువ మరణమైన విధేయత కాదు. ఆయన బ్రతికున్న దినాల్లో కూడా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎలా చెప్పాలి? శిష్యులు కాళ్ళు కడిగి ఆయన నేను లేదు కానీ తన ఎదుటనున్న శిష్యుల పాదాలను కూడా ఆయన పట్టుకొని కడగటానికి ఆయన ఇష్టపడ్డాడంటే ఆయనలో అంత విధేయత ఉంది, ఆయనలో అంత తగ్గింపు ఉంది. ఆయన చేసింది, ఆయన ఏమైతే జరిగించాడో అదే బోధించాడు, ఆయన ఏదైతే చేస్తున్నాడో అదే చెప్పాడు. కానీ చెప్పేదొకటి చేసేదొకటిగా చేసే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు కాదు. ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గంలో నడుస్తున్నానో ఏ మార్గంలో నడిచేదో మీరే నడవండి. ఇదిగో నేనే జీవం అంటున్నాడు. ఇదిగో ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే ఒక మాదిరిగా, ఆయనే ఒక రోల్ మోడల్ గా ఈ లోకంలో ప్రపంచానికి ఎంతో మంది భక్తులు వచ్చేసారు, వెళ్ళిపోయారు. ఎంతో మంది దేవుళ్ళు పడుతున్నారు, చచ్చిపోతున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2026వ సంవత్సరం పూర్వం నుంచి మరి ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అంత మాత్రమే కాదు, కానీ ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచే మరి మన దేవుడు మనతో ఉన్న దేవుడు అని మనం గుర్తించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఏదో ఒక మామూలు ఒక ఆర్డినరీ గాడ్ అని మీరు అనుకోకండి. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ గాడ్ అని చూడండి. ఆయన దేవాది దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహామహుడకు దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఉన్నత స్థలంలో అత్యున్నత సింహాసనం మీద వేవేల దూతల చేత కొనియాడబడుతున్న దేవుడు. ఇదిగో నిత్యము పరిశుద్ధుడు 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 అని మరి దూతగణం చేత కొనియాడబడుతున్న దేవుడు ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు మనలో ఒక పరిశుద్ధత కలిగి ఉన్నట్టుకు మనం ప్రయాసపడాలి. ఏదో ఒక మనసు బాగలేదు, ఏంటయ్యా ఇలా ఉన్న మనసు బాగలేదు. ఎందుకు బాగలేదు మనసు? ఎందుకు బాగోలేదంటే నీ మనసు ఎవరి మీదో ఆనుకొని ఉంది. నీ మనసు ఎవరి మీద అనుకోవాలి? ఫస్ట్ ఏం చెప్పుకున్నావు? మన మనసు ఎవరి మీద అనుకోవాలి? దేవుడి మీద అనుకోవాలి. ఎవరి మనసు దేవుడి మీద అనుకుంటుందో వారు జీవితాలలో ఎప్పుడు కూడా పూర్ణ శాంతి గలవానిగా దేవుడు తప్పకుండా చేస్తాడు. నువ్వు వాళ్ళు చేస్తారు, నీకేదో ఒక కోరికలు ఉన్నాయి కాదనట్ల, మన మనుషులు ఆశాజీవులు కాదనట్లేదు. కానీ ఈ ఆశలు ఈ కోరికలన్నీ మా అమ్మ తీర్చింది, మా నాన్న తీరుస్తాడు, మా పాస్టర్ తీరుస్తాడు. ఇలా మనుషుల మీద నువ్వు ఆధారపడ్డావనుకో తీరనే తీరు. కానీ ఎప్పుడైతే నీ మనసు దేవుని మీద పెట్టుకొని ఆయన పాదాల
నమ్మదగినది. పడదామా? ఒంటరి మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, మన స్థితిగతులు మారిపోతున్నాయి. ఈ సమస్య కూడా వచ్చిన సమస్య ఒక దారిని వచ్చిన సమస్య 7 దారులుగా ఖచ్చితంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు, నువ్వు భయపడవలసిన పని లేదు. నీకు మేలైనది ఏదో ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దేవాతి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి మరి మధ్యాహ్న కాల సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఇంకా మనం చూసినట్లయితే, మీరు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటకు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఎప్పుడు మన మనసు మారుతుంది? ఆయన మీద ఎప్పుడు మన మనసు ఆనుకుంటుందంటే, చూడండి, ఈ లోక మర్యాదలు మనము అనుసరించకూడదు, ఈ లోక మర్యాదలు మనం తీసుకొని రాకూడదు. మన జీవితంలోకి నువ్వు ఉంటే ఒకటి దేవుని పట్ల ఉండు, లేదా ఉంటే లోకం పట్ల ఉండు. దేవుణ్ణి లోకాన్ని రెండు కలిపేసి తమాషా చేయకూడదు. నువ్వు అలాగ చేసావంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు ఒక అభివృద్ధి అనేది రానే రాదు. ఒక పెళ్లి చేసుకున్నావంటే అంతా దేవుని చిత్తంలోనే నడిపించు, దేవుని క్రమంలోనే నడిపించు, దేవుని ఆచారాల్లోనే నడిపించు. ఇక్కడ ప్రార్థన చేయించుకొని అక్కడ దిష్టి తీపించుకున్నావు అనుకో, అది నీకు ఒక రోజు ఆలోచించుకునే దినం వస్తుంది. అలాంటి విషయాలు మనలో ఎన్నోసార్లు మనం తప్పిపోతున్నాం. చూడండి, లోకంతో లోకం మర్యాదలు చేయబాకండి, లోకముతో దేవునితో నువ్వు ఏకమైపోయి జీవించబాక. ఎవడైనా ఒకరికి మాత్రమే దాసులై ఉంటాడు, కానీ ఇద్దరి పట్ల ఉండు, లేదా లోకం పట్ల ఉండు. దేవుడు అంటున్నాడు కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలంలో సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో అది పరీక్షించి జరిగించడం వలన మీ మనసు మారి నూతన వల్ల రూపాంతరము పొందండి. మీ మనసు మారాలి, అన్నిటికంటే ముందు మీ మనసు మారాలి. లోక మర్యాదలను విడిచిపెట్టాలా, శరీరాశలను విడిచిపెట్టాలా. నేత్రాశ జీవపడి అమ్మము, లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపడి అమ్మమే. కాబట్టి ఈ లోక శరీర కార్యాలన్నిటిని విడిచిపెట్టి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా, నేను దేవుని బిడ్డనే అని ఒక గుర్తింపుతో నీవు మందిరంలోకి వస్తే అందరూ భక్తులు కదా. నేను కూడా భక్తురాలే, మీరు భక్తులే, అందరం బోధించే నేనైనా వినే మీరైనా వాయిద్యాలు వాయించే పాట పాడాలి, అందరూ కూడా దేవుని పిల్లల్లాగా మనం ఉన్నాము, మనకు అనిపిస్తున్నాం, మనం ఉన్నాం కాదనంట. కానీ ఈ నిజమైన భక్తి ఎప్పుడు కనబడుతుందని మరి భక్తులు మరి తేల్చారంటే, ఒంటరిగా ఆఫీస్లో ఉంటావే, ఆఫీస్లో ఉంటే నా దగ్గర నీ పక్కన నీ సహవాసం లేదే, నీ మందిర ప్రజలు లేరే, నీ దైవజనుడు మనము దేవునికి ఖచ్చితంగా చూపించినప్పుడు మన భక్తిని దేవుడు అంచనా వేస్తున్నాడు. నువ్వు ఒంటరిగా నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ ప్రవర్తనను దేవుడు అంచనా వేస్తున్నాడు. ఒకవేళ శరీర బలహీనతలు నిన్ను బలహీనపరచవచ్చు, అయినా కానీ దేవునితో నువ్వు ప్రతిదీ ఒక తండ్రికి చెప్పుకున్నట్లుగా, లేదా ఒక తల్లికి చెప్పుకున్నట్లుగా నీ బాధలు, నీ శారీరకమైన బాధలు, కోరికలు, వ్యామోహాలు అన్నిటినీ ప్రభు దగ్గర చెప్పావంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరాన్ని మనం జయించలేము, కానీ మనలోనికి ఎప్పుడైతే యేసయ్య వస్తాడో, ఆ యేసయ్య వచ్చిన కారణము చేత, ఆయన సంకల్పంలో మనం ఉన్న దాని చేత, ఆయన ప్రణాళికలో మనం ఉన్న కారణము చేత, ఆయన బిడ్డలుగా మనం ఎంచబడిన ఆ కృప చేత మనం వాటన్నిటిని కూడా జయించి ప్రత్యేకించబడిన వ్యక్తులుగా, ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా, మనమున్న ఆఫీస్కి మంచి పేరు తెస్తాం, మనమున్న సమాజానికి ఒక మంచి పేరు తేగలం, లేదా మనమున్న ఒక సిస్టంలో, ఒక అడ్మినిస్ట్రేషన్ లో మనం మంచి పేరు తీసుకొని రాగలుగుతామని నేను మీకు ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. దేవుని మీద నీ మనసు పెట్టుకొని ఉంటే నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా నువ్వు ఉంటావని నేను నీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ లోక మర్యాదలు మీరు అనుసరించబాకండి, మీ మనసు మారి నూతన మగటానికి ప్రయత్నించండి. అలాగ చేసినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అలాగ మనము ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడినప్పుడు, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నేను ముగిస్తున్నాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అలాగే అందరూ చెప్పండి ఒకసారి మాట. మీరు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, ఆయనని ఎప్పుడైతే మన జీవితంలో చేర్చుకుంటున్నామో, ఎప్పుడైతే లోక మర్యాదను
సిద్ధపడుతున్నామో, ఒక నూతన సృష్టిగా మనం మారిపోతున్నామో, పాతవన్నిటిని మనం తీసివేసి నూతన సృష్టిగా మనం తీసుకొని వస్తున్నాము. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఎంత గొప్ప గొప్ప జ్ఞానం ఉన్నా కానీ మనసు బాగాలేదు, కొంచెం యూట్యూబ్ చూస్తాం, మా ప్రశాంతత వస్తుందా? రానే రాదు 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 రాదు. ఎంతసేపు నీ మనసు అంతా అల్లకల్లంగా పెట్టుకొని నువ్వు యూట్యూబ్ చూడాలన్నా కూడా ఒక 10 minutes అండి, ఒక 5 minutes కూడా చూడదు. ఏమంటే మనసు అతలాకుతం అయిపోయింది, చిందరవందరగా మారిపోయింది. ఎక్కడ నీకు మనశ్శాంతి దొరకదు. సరే యూట్యూబ్ వద్దు, మన ఫ్రెండ్స్తో జాలీగా వెళ్తావు, కానీ ఉంటావా? ఉండగలుగుతావా? ఉండలేవు. మంచి ఫుడ్ తినగలుగుతున్నావా? తినలేవు. అంటే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ జ్ఞానాన్ని నువ్వు వెతికినా కానీ నీకు మనశ్శాంతి రానే రాదు. అయితే నువ్వు ఎప్పుడైతే మనసు మారి నూతన సృష్టిగా మారుతున్నావో, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ఆయన కావలి ఉంచుతాడు. ఎప్పుడైతే నీ హృదయానికి నీ తలంపులకు ఆయన కావలి కాస్తున్నాడు, నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవిస్తావు. కాబట్టి దేవుని హృదయము, దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క తలంపులను మనం ఉంచుకోవడానికి ప్రయత్నించేద్దాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయాలి. 51వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. కీర్తన గ్రంథం 51వ. దావీదు భక్తుడంటే ప్రార్థన చేయలేక, స్తుతించలేక, దేవునితో సమయం గడపలేక ఆయన చిందరవందరగా జీవిస్తున్నప్పుడు 51వ అధ్యాయం అంతా కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడండి. చూడండి, ఎప్పుడైనా సరే, మీరైనా సరే, నేను ప్రత్యేకంగా మీకు ఏం చెప్తున్నానంటే, మా మనసులు బాగలేవు అని ఎవరైనా అనుకున్నప్పుడు, మా మనసు బాగలేదు అని ఎవరైనా వింటున్నారు అందరూ, నా మనసు బాగలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము తప్పకుండా రోజు చదవండి. తప్పకుండా దేవా నీ కృప చొప్పున నన్ను అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలా? నా పేరు పెట్టుకోవాలా, నీ పేరు పెట్టుకోవాలా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపయ్యా. నన్ను అంటే నేనే, మీరే సెల్ఫ్లోకి వెళ్ళిపోవాలా. ప్రభువా నన్ను కరుణించు, ఇదిగో నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా పాపములు, నా అతిక్రమములు నీవు తుడిచిపెట్టయ్యా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఇలాగ మనసు బాగలేదు, నా జీవితం బాగలేదు, నా పరిస్థితులు బాగలేదు, నేను ఒక వేరే రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నాను అనుకున్న ప్రతి ప్రజలు కూడా 51వ అధ్యాయం చదివినప్పుడు వారి మనసు ఎంతో నెమ్మదవుతుందని, ఇది వారి జీవితానికి నెమ్మదిస్తుందని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే 51వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యము అని ఏమంటున్నాడు తెలుసా? నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. చూడండి, ప్రభువా నా యందు శుద్ధ హృదయము కల 10వ వచనం అంటాడు, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా. ఇప్పుడు ఏ మనసు వచ్చేస్తుంది? ఈ ప్రార్థన అంతా నువ్వు చేసావనుకో, దావీదు గోజాడుకున్నట్లుగా ఈ 51వ అధ్యాయం అంతా నువ్వు గోజాడుకున్నావు అనుకో, ప్రతిరోజు దాన్ని నీ పాదాల దగ్గర పెట్టుకొని ప్రభువు దగ్గర అడిగావంటే ఆ యొక్క 10వ వచనంలో దేవాతి దేవుడు ఏమంటున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో ఇప్పుడు ఏం మనసు కావాలి? స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా అని చెప్పి దావీదు అన్నట్టుగా మీరు అడిగితే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేసి మనకు మేలు చేసే దేవుడు, మనకు స్థిరమైన మనసునిచ్చి మనకు మంచి మనస్సాక్షిని దయచేసి యథార్థమైన మనుషులుగా మనం చేసిన దేవుడు. మరి నోవహు కాలంలో ఆయన సంతాపపడ్డాడు, కానీ ఈ కాలంలో ఆయన మనం చూసి ఆయన మనం సంతాపపడకుండా ఆయన మనం చూసి సంతోషపడినట్లుగా ప్రతిరోజు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఆ 51వ కీర్తన ప్రతిరోజు చదువుకో. నీ పాపం నేను నన్ను అన్న దగ్గర అంతా నీ పేరు పెట్టుకోండి. దేవుణ్ణి అడిగితే తప్పకుండా మన మనసు ఆయన మీద ఆనుకుంటుంది. నీ మనసు ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటుందో అప్పుడు నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడబడదు. నీ జీవితంలో సంతోషం వస్తుంది, నెమ్మది వస్తుంది. ఇదిగో ఇలాంటి స్ట్రెసెస్కి, డిప్రెషన్స్కి నువ్వు లోన్ అవ్వకుండా అపవాది చేతిలో నుంచి నువ్వు తప్పించబడతావని వాక్యము చేత నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను.